చంద్రబాబు సభలకు ప్రజాస్పందన లేదు, బాబు విజన్ లేదన్న అంబటి. లోకేష్ను కలిసిన వైసీపీ నేత ఆదిమూలం టీడీపీలో చేరుతారని ప్రచారం. జగన్ ఓటమికి కౌంట్ డౌన్ స్టార్ట్, టీడీపీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్న నక్కా. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్, తెల్లాపూర్లో నిర్మాణానికి హెచ్ఎండిఏ ఆమోదం. ఎన్ఆర్ఐ ఎస్ఎస్పీకి హైకోర్టులో ఊరట, లుకౌట్ నోటీసులు రద్దు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ విజయం, అక్రమాలతో గెలిచారన్న కేజ్రీవాల్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి ప్రధాన రోడ్లపై సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా షూటింగ్ వల్ల భక్తులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్ పేరుతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. మీడియా సిబ్బందిపై కూడా దౌర్జన్యం చేశారు. కొన్ని ఛానల్కి సంబంధించి కెమెరామెన్ ఫోన్లు పగిలిపోవడం జరిగింది. కెమెరామెన్ని దాదాపు 20 మంది చుట్టి వారిపై దౌర్జన్యానికి రావడం జరిగింది. వారి మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కేసు నమోదు చేయకపోతే ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా మేము కేసు వేస్తామని చెప్పి ఆ సినీ యూనిట్ మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీడియా సిబ్బందిపై కూడా దౌర్జన్యం చేశారు. కొన్ని ఛానల్కి సంబంధించి కెమెరామెన్ ఫోన్లు పగిలిపోవడం జరిగింది. కెమెరామెన్ని దాదాపు 20 మంది చుట్టి వారిపై దౌర్జన్యానికి రావడం జరిగింది. వారి మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కేసు నమోదు చేయకపోతే ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా మేము కేసు వేస్తామని చెప్పి ఆ సినీ యూనిట్ మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీడియా సిబ్బందిపై కూడా దౌర్జన్యం చేశారు. కొన్ని ఛానల్కి సంబంధించి కెమెరామెన్ ఫోన్లు పగిలిపోవడం జరిగింది. కెమెరామెన్ని దాదాపు 20 మంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయజయరాం ఫోన్లో అందిస్తారు. రాము, చెప్పండి. థ్యాంక్ యూ మాధురి. తిరుపతి జిల్లాలో ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే ఇవాళ సినిమా షూటింగ్ ఒకటి జరుగుతుంది. అయితే నాగార్జున అదేవిధంగా మరో హీరో ధనుష్ ఇద్దరి కాంబినేషన్ లో ఒక సినిమా షూటింగ్ తిరుపతి పురవీధుల్లో కూడా చేశారు. మొదటగా కపిల్ తీర్థం నుంచి అలిపిరి వద్ద ఈ యొక్క షూట్ చేసేటప్పుడు విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు గంట పాటు అటువైపు నుంచి ఇటువైపు కానీ, ఇటువైపు నుంచి అటువైపు కానీ వెహికల్స్ వెళ్ళలేక ఆ యొక్క పాదచారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, ఆ యొక్క బస్సులు ప్రతి ఒక్కటి కూడా ప్రధాన ట్రాఫిక్ సమస్యనైతే ఎదుర్కొన్న పరిస్థితి కనపడుతుంది. తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత ట్రాఫిక్ కూడా క్లియర్ చేశారు. అక్కడి నుంచి వాహనాలన్నీ కూడా వెళ్ళాయి. అదేవిధంగా స్థానిక గోవిందరాజస్వామి టెంపుల్ అంటే ఈ యొక్క నగరానికి సంబంధించినటువంటి నడి బొడ్డును కూడా గోవిందరాజస్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ వద్ద కూడా సినిమా షూట్ అయితే చేస్తున్నారు. ధనుష్ హీరో ఈ కపిల్ వద్ద కావచ్చు, అదేవిధంగా గోవిందరాజస్వామి గుడి వద్ద కూడా కావచ్చు ధనుష్ రావడంతో విపరీతమైనటువంటి అభిమానులు తాకిడి ఎక్కువైంది. అదేవిధంగా
స్థానిక ప్రజలు ఎక్కువగా కూడా అంటే స్కూల్స్ టైం వదిలే టైం కాబట్టి ఎక్కువ మంది జన సంచారం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒకవైపు భానుప్రకాష్ రెడ్డి, మరోవైపు సామంచి శ్రీనివాస్ నాయకులు వీళ్ళందరూ కూడా ఈ యొక్క సినిమాలు ఏవైతే ఉన్నాయో తిరుపతిలో పూర్తిగా కూడా తీయవద్దు అనేటువంటిది ఫిర్యాదును గురించి అంటే ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుంది. దాదాపు ఈ యొక్క తిరుపతికి సంబంధించి ఈ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తాదులు కూడా ఈ యొక్క తిరుమలకు వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. తిరుపతి నగరంలో నిత్యం 5 లక్షలకు పైగా పైచిలకు కూడా ఈ యొక్క యాత్రికులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు నిత్యం వస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలో ఇటువంటి సినిమాలకు ఈ యొక్క ఎవరైతే అవకాశం ఇస్తారంటే ఈ యొక్క పర్మిషన్ ఇవ్వడానికి కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పూర్తిగా కూడా తప్పు పట్టింది. ఈ మేరకు స్థానిక ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రెస్ కు సంబంధించినటువంటి కెమెరామెన్ల మీద కూడా దాడి జరిగిందనేటువంటి ఒక ఆరోపణ ఉంది. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా వెళ్ళి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అంటే గతంలో అన్నమయ్య లాంటి సూపర్ హిట్ సినిమాలు తిరుపతిలో చిత్రీకరించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ సమయంలో నగర ప్రజలు పెద్దగా లేకపోవడంతో ఇప్పుడు జరిగినటువంటి యొక్క ధనుష్ అదేవిధంగా నాగార్జున హీరో వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి షూట్ చేశారు. ఈ షూట్ చేయనటువంటి నేపథ్యంలో కూడా విపరీతమైనటువంటి భక్తుల తాకిడి కావచ్చు, అదేవిధంగా నగర ప్రజలు ప్రయాణించేటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా కూడా జన సంద్రమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఆంక్షలను పూర్తిగా కూడా క్రమబద్ధీకరించడంలో అటు పోలీసులు శ్రద్ధ చూపారు కాబట్టి ఆ యొక్క ట్రాఫిక్ ను 1 అవర్ లో క్లియర్ చేసి తిరుమలకు వెళ్లాల్సినటువంటి భక్తులు కావచ్చు, నగరంలో ప్రయాణించేటువంటి స్థానికులు కావచ్చు పూర్తిగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసి అంటే ఇటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. మాదిరి రైట్, థ్యాంక్ యూ జయజీరామ్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానాన్ని హెచ్ఎండిఏ ఆమోదించింది. ఈ నేపథ్యంలో విగ్రహ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ మంగళవారం నాడు రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూరులో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేసింది. దానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆమోదించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం అవసరమైన స్థలాన్ని కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వ స్థలం కేటాయించడం పట్ల గద్దర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ మైనారిటీలపై దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు ఏం చేశారని ప్రశ్నించారు. కామారెడ్డికి వచ్చి కేసీఆర్ ఎందుకు పోటీ చేశారని నిలదీశారు. ఒక్క అమాయకుడిని ఓడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మైనారిటీలకు చేసిందేమీ లేదని విమర్శించారు. తనకు కాంగ్రెస్ సర్కార్ సలహాదారులుగా నియమించిందన్నారు. మైనారిటీలకు కాంగ్రెస్ అవకాశాలు ఇస్తుందని షబ్బీర్ అని చెప్పారు. గారి కుమారుడైన కేటీఆర్ గారు ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీకి హద్దు పద్దు లేకుండా విమర్శిస్తున్నారు. మైనారిటీస్ మీద కాంగ్రెస్ పార్టీకు
ఎలాంటి చిత్తశుద్ధి లేదు, ప్రేమ లేదు. లేకుంటే షబ్బీర్ అలీ గారికి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చినారు. ఈ 10 సంవత్సరాలు ఈ ప్రేమ ఎడుమైందా మైనారిటీ మీద? కేసీఆర్ గారు కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని వచ్చినాడు. 119 కాన్స్టిట్యున్సీలో ఆయన ఒకటి గజ్వేల్ పోతే 118 ఉంటాయి. 118 కాన్స్టిట్యున్సీ వదిలేసి ఒక కామారెడ్డి మైనారిటీ కాన్స్టిట్యున్సీ దొరికిందా నీకు? దాని మీద సమాధానం చెప్పు. ఫస్ట్ మీ నాయన కూడా ఓడిపోయిండు, రోడ్డు మీద వచ్చిండు. నేను కూడా ఓడిపోయి నేను కూడా రోడ్డు మీద వచ్చిన. అయినా కాంగ్రెస్ పార్టీ తక్షణమే నేను ఓడిపోయినా కూడా నన్ను తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్గా చేస్తూ నిన్ననే మీరు గవర్నమెంట్ పోర్టల్లో కూడా చూసినారు, క్యాబినెట్ ర్యాంక్ అనౌన్స్ చేయడం జరిగింది. కాంగ్రెస్ మీద విమర్శించుడు ఇది మంచిది కాదు. కేటీఆర్ మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. జగన్ ఓటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని అన్నారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు. కోట్ల అవినీతిలో కూరుకుపోయి జైలు నుండి వచ్చిన జగన్ చంద్రబాబుపై సాక్ష్యాలు లేని కేసులు పెట్టి బురద చల్లాలని చూస్తున్నారని విమర్శించారు. బాపట్ల జిల్లా వేమూరులో నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రలో నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. జగన్ చేతిలో సిఐడి వ్యవస్థ ఉంది కాబట్టే చంద్రబాబుపై కేసులు పెట్టారని విమర్శించారు. జగన్ను గద్దెదించి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. జగన్ ఓటమి తరువాత మళ్లీ జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని నక్కా ఆనందబాబు తెలిపారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు నిజం గెలవాలి కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా దిగులతో హఠాన్ మరణం ఏదైనటువంటి కుటుంబాల పరామర్శ ఇటీవల జరుగుతూ ఉంది. అందులో భాగంగా బాపట్ల, ప్రకాశం జిల్లాల పర్యటనకి ఈరోజు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మన వేమూరు నియోజకవర్గం నుంచి పర్యటనకి వెళ్తా ఉన్నారు. వారిని రిసీవ్ చేసుకోవడానికి వేమూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం జరిగింది. అన్యాయంగా అక్రమంగా నారా చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా దేశంలోనే గొప్ప పేరు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జనసేన నాయకులు కొనతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ అధ్యక్షతన ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత జనసైనికుల్లో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు పార్థసారథి, బోలిశెట్టి సత్య తదితరులు పాల్గొన్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారు గదిలో పెట్టుకొని వాళ్ళకి ఆ సభ్యవంతులు ఏం చేస్తారో అది చేయాలి. వాటి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. సభ్య సమాజంలో ఇటువంటి సంస్కారహీనమైనటువంటి చర్య బహుశా స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు జరిగి ఉంటుంది. అక్కడ కూడా అందరూ కూడా ఖండించాల్సినటువంటిది. రాజకీయంగా విభేదాలు ఉంటాయి, సిద్ధాంతపరంగా విభేదాలు ఉంటాయి. సిద్ధాంతపరంగా పోరాటం చేయండి, రాజకీయ పరంగా పోరాటం చేయండి. కానీ ఈ రకంగా చేయడం అన్నది ఒక సొంత పార్టీ ఎంపీనే జైల్లో పెట్టి కాళ్ళు ఎత్తుకుంటే విధంగా చేశారంటే ఈ పరిపాలన ఏమన్నది? నేను బ్రిటిష్ పరిపాలన కూడా తక్కువనే అంటున్నాను. ఇంకా అధికారంలో అంత చేయలేదు. మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కాబట్టి నిస్వార్థంగా నాకు ఎన్ని సీట్లు ఇస్తారు, నాకు ఎన్ని పదవులు ఇస్తారని ఏది కూడా కోరకుండా ముందు ఇటువంటి దుష్ట పరిపాలన చరమగీతం పాడాలి, కోపంలో తీర్చాలని పట్టుదలతో ఆయన ఈ కార్యక్రమం నడుము బిగించారు. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రమాణ స్వీకారం చేయించవద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీలుగా నియమితులయ్యారు. అయితే ఈ ఇద్దరితోనూ ప్రమాణం చేయించవద్దని కోర్టు ఆదేశించింది. ఇక ఎమ్మెల్సీలుగా తమ పేర్లను గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించడాన్ని బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. మంత్రిమండలి తీర్మానం చేసి పంపిన పేర్లను ఆమె తిరస్కరించారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు కోదండరాం, మీర్ అమీర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసిందని గవర్నర్ కార్యదర్శి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం స్టేటస్ కో విధిస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఘంటసాలలో వైఎస్ఆర్ ఆసరా సభకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై డ్వాక్రా మహిళలకు చెక్ అందజేశారు. ఎంతమంది కలిసి వచ్చినా వచ్చే ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఆసరా 4వ విడత ఇవాళ ఘంటసాల మండలంలో మహిళా తల్లులతో మన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ గారు కలిసి అందరి ఆనందాన్ని పంచుకోవడంలో ఈ రోజున మాకైతే ఒక లీటర్ బూస్ట్ తాగినట్టుగా ఉంది. మా జగనన్నను తలుచుకుంటూ ఆయన చేసిన మేలుని మేము బూస్ట్ తాగినట్టుందని చెప్పని ముందుగా తెలియజేస్తూ జగన్ గారి పాలన చూసి ఇక్కడ మహిళా తల్లులు ఆనందం చూస్తూ ఉంటే మళ్ళా ఎప్పుడు బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేస్తారా, ఎప్పుడు జగనన్న ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దామని సిద్ధంగా ఉన్నట్టు ఇవాళ ఘంటసాల మండలంలో కానీ మొన్న జరిగిన కోడూరు మండలంలో కానీ చూస్తూ ఉంటే ఈ మహిళా తల్లులు డ్వాక్రా గ్రూప్ లీడర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా జగనన్న పాలనని మా పిల్లల చదువులు మెరుగుపరిచారు, మాకు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, మాకు అమ్మఒడి ఇస్తున్నాడు, మా కుటుంబాన్ని విద్యా వైద్యం ఆరోగ్యం పరంగా ముందుకు తీసుకెళ్ళాడు, మాకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు. ఇంత మా పేదల్ని పైకి తీసుకొస్తున్న నాయకుడు కలకాలం ఉండాలని మేము కోరుకుంటున్నామని వారి చెప్పడం చూస్తూ ఉంటే జగనన్న విజయం ఇప్పుడే కనపడుతుందని చెప్పని మేము వైఎస్ఆర్ ఆసరా. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో హనుమాన్ మూవీని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వీక్షించారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారన్నారు. భారతీయ ఇతిహాస వీరుల్లో ఒకరైన ఆంజనేయ స్వామి స్ఫూర్తిగా తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతి ఘట్టం ఆకట్టుకుంటుందని తెలిపారు. సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్న రవితేజ ఈగల్ మూవీని సోలో రిలీజ్ అయ్యేలా చూస్తామని ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ దిల్ రాజు మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఫిబ్రవరి 9న ఈగల్ మూవీతో సందీప్ కిషన్ ఊరు పేరు, భైరవకోన, రజనీకాంత్ లాల్ సలాం, యాత్ర 2 సినిమాలు పోటీకి సై అంటున్నాయి. దీంతో ఈగల్ మూవీని సోలో రిలీజ్ అయ్యేలా చూడాలి అంటూ ఫిలిం ఛాంబర్కు ఈగల్ మేకర్స్ లెటర్ రాయడం ఆసక్తిగా మారింది. మరి ఫిలిం ఛాంబర్ మాట నిలబెట్టుకుంటుందా? ఈగల్ సోలోగా రిలీజ్ అవుతుందా? సందీప్ కిషన్ నటించిన ఊరి పేరు భైరవకోన చిత్రాన్ని ఈ నెల 9న రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించి ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అయితే ఛాంబర్ నిర్ణయాన్ని గౌరవించి చిత్రాన్ని వారం తర్వాత అంటే ఫిబ్రవరి 16న రిలీజ్ చేయనున్నారని దిల్ రాజు తెలియజేశారు. అయితే రజనీకాంత్ లాల్ సలాం మూవీని కూడా వాయిదా వేయమని అడిగామని, ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ చేయాల్సిన సినిమాను వాయిదా వేశామని, మరోసారి పోస్ట్ పోన్ చేయలేమని, మినిమం థియేటర్లు దొరికినా చాలు అని చెప్పారు. అలాగే ఫిబ్రవరి 8న రానున్న యాత్ర 2 సినిమాను వాయిదా వేయమని అడిగినప్పటికీ పొలిటికల్ మూవీ కాబట్టి తమ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేయడం కుదరదని యాత్ర 2 మేకర్స్ చెప్పారని తెలియజేశారు. సంక్రాంతికి థియేటర్ సమస్యను అర్థం చేసుకున్నారు. అలాగే ఇప్పుడు యాత్ర 2, లాల్ సలాం చిత్రాలను పోస్ట్ పోన్ చేయలేని పరిస్థితిని కూడా అర్థం చేసుకున్నందుకు ఈగల్ మేకర్స్ కు ఫిలిం ఛాంబర్ మరోసారి థ్యాంక్స్ తెలియజేస్తుందని, వీలైనన్ని ఎక్కువ థియేటర్స్ లో ఈగల్ మూవీ రిలీజ్ అయ్యేలా చూస్తామన్నారు దిల్ రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిస్తే సినిమా రంగానికి సంబంధించి సమస్యలతో పాటు పరిష్కారాలు కూడా చెప్పాలన్నారని, త్వరలో ఈసీ మీటింగ్ పెట్టుకుని ఇండస్ట్రీలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలు ఏంటనేది సీఎం దృష్టికి తీసుకెళ్తామని దిల్ రాజు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లచర్ల మండలంలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించారు. పర్యటనలో భాగంగా దుబచర్ల నుంచి ద్వారకా తిరుమల వరకు రహదారికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సుమారు 6,26,00,000 వ్యయంతో నిర్మిస్తున్నారని తెలిపారు. 8 ఏళ్ల నుంచి అధ్వానంగా మారిన దూబచర్ల ద్వారకా తిరుమల రోడ్ నేడు ఆవిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు 3 జిల్లాల ప్రజలు. 9 కిలోమీటర్లు. దీనికి వెచ్చించిన వ్యయం ఎంత అంటే 6 కోట్లన్నర. ఈ రోడ్డు నిజంగా శనివారం, ఆదివారం ద్వారకా తిరుమలకు నడిచి వెళ్లే భక్తులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. దగ్గరకు వచ్చిన పీక్ టైంలో కూడా మరి జగనన్న
ఎక్కడైతే ఏ రోడ్లు అయితే పరిస్థితి బాగాలేదో వాటిని గుర్తించి ఈ రోజున శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇలాంటి అంటే ఎప్పటి నుండో క్రానిక్గా ఉన్న రోడ్స్ అన్నిటినీ కూడా మరి అభివృద్ధి పదంలో నడిపించడం వల్ల మరి ఇక్కడ ప్రజానీకం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారికి మనస్ఫూర్తిగా మా నియోజకవర్గ ప్రజల తరపున భక్తుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. తిరుమల వెళ్ళే రోడ్డు కేరళలో రంజిత్ శ్రీనివాసన్ అనే బీజేపీ నాయకుడు హత్య కేసులో 15 మంది పీఎఫ్ఐ కార్యకర్తలకు ఒక కోర్టు మరణ శిక్ష విధించింది. నిషేధించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థకు చెందిన వారికి మరణ శిక్ష విధిస్తూ కొట్టాయంలోని మవిలక్కర అదనపు సెషన్స్ జడ్జి వీజీ శ్రీదేవి తీర్పునిచ్చారు. కేరళ బీజేపీ ఓబీసీ మోర్చా నేత అయిన రంజిత్ శ్రీనివాసను ఆలపుంజ పట్టణంలో హత్య చేశారు. ఇక కేరళలో ఓ హత్య కేసులో ఇంతమందికి మరణ శిక్ష విధించడం ఇదే ప్రథమం. 2021 డిసెంబర్ 19న శ్రీనివాసన్ను అతడి ఇంటిలోనే అతడి తల్లి, భార్య, పిల్లల కళ్ల ముందే పీఎఫ్ఐ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన నౌకలో సిబ్బందిగా ఉన్న 19 మంది పాక్ పౌరులను రక్షించింది. భారత నౌకాదళానికి చెందిన ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌక ఐఎన్ఎస్ సుమిత్ర సోమాలియా గల్ఫ్ ఆఫ్ అడెన్ తూర్పున యాంటీ పైరసీ, మారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ కోసం మోహరించింది. జనవరి 28న ఇరాన్కు చెందిన మత్స్యకారుల నౌక ఇమాన్ను సముద్రపు దొంగలు హైజాక్ చేయగా ఐఎన్ఎస్ సుమిత్ర అడ్డుకొని ఆ నౌకలోని 17 ఇరానియన్ జాతీయులను సురక్షితంగా విడిపించింది. ఎఫ్ఈ ఇమాన్ను హైజాక్ చేసిన 11 సోమాలి సముద్రపు దొంగలను పట్టి బంధించింది. ఫిషింగ్ నౌక ఆల్ నయీమిని ఆ నౌకలో సిబ్బందిగా పనిచేస్తున్న 19 మంది పాకిస్తానీ జాతీయులను రక్షించింది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. అధికారిక రహస్య పత్రాల దుర్వినియోగం కేసులో కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్కు ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు ఇటీవల నిలిపివేసింది. అయితే ఆ వెంటనే సైఫర్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాల జైల్లో ఉన్నారు. ఈ కేసులో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గత ఏడాది సెప్టెంబర్లో ఇమ్రాన్ ఖాన్, కురేషీలపై ఛార్జిషీట్ సమర్పించింది. భద్రతా సమస్యల దృష్ట్యా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అబ్దుల్ హస్నత్ జులైస్కిన్ జైల్లోని ఇటీవల విచారణ చేపట్టారు. తాజాగా వారికి 10 ఏళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. భారత క్రికెట్ దిగ్గజాలు ఆడిన ఆ గ్రౌండ్ ప్రస్తుతం రాజకీయ సభలకు, ఫంక్షన్లకు వేదికగా మారింది. సచిన్ టెండూల్కర్ తన 24వ సెంచరీ చేసింది ఇక్కడే. ప్రస్తుత టీమిండియా కోచ్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసింది కూడా ఇక్కడే. అదే మన ఎల్బీ స్టేడియం. తెలంగాణ ఏర్పాటైన తరువాత పూర్వ వైభవం వస్తుందని ఆశించినా ఆ దిశగా అడుగులు పడలేదు. వరుసగా జరుగుతున్న కార్యక్రమాలతో ప్రాక్టీస్ చేయలేకపోతున్నామని ఫుట్బాల్, క్రికెట్ ట్రైన్లు ప్లేయర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. ఒకప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లకు వేదికగా నిలిచిన హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియం, అదే ఎల్బీ స్టేడియం ప్రస్తుతం రాజకీయ సభలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. స్పోర్ట్స్కు సంబంధించిన గేమ్సే ఇందులో జరగాల్సినప్పటికీ స్పోర్ట్స్ తోటి క్రీడలకు ఏమాత్రం సంబంధం లేని వివిధ కార్యక్రమాలకు రాజకీయ సభలు మాత్రమే ఎల్బీ స్టేడియంలో జరుగుతున్నాయి. ఇక భారతదేశ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఎంతోమంది ఆటగాళ్ళు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, వివేస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ లాంటి క్రికెట్ దిగ్గజాలు ఆడింది కూడా మన ఎల్బీ స్టేడియంలోనే. కానీ ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో రాజకీయ సభలు, వివిధ క్రికెట్ తోటి అంటే స్పోర్ట్స్ తోటి ఎలాంటి సంబంధం లేని కార్యక్రమాలకు ప్రస్తుతం కేర్ ఆఫ్ అడ్రస్గా ఎల్బీ స్టేడియం నిలిచింది. చుట్టూతా కూడా అందరూ కూడా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఇక్కడ ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళు. ఒకప్పుడు ఇక్కడ క్రీడలకు సంబంధించి ఎంతో పేరు కూడా హైదరాబాద్కి వచ్చింది ఈ ఎల్బీ స్టేడియం వల్ల. కానీ ప్రస్తుతం హైదరాబాద్ ఉప్పల్లో క్రికెట్ స్టేడియం కట్టడం వల్ల క్రమేపీ ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు కానీ, వన్డే మ్యాచ్లు కానీ ఇక్కడ జరగడం అనేది క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇక ప్రస్తుతం
క్రికెట్ ఎవరైతే క్రికెట్లో తాము కూడా అత్యున్నత స్థాయికి ఎదగాలని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు యువకులందరూ, వారందరూ కూడా కోరుకునేది ఒకటే. ప్రస్తుతం ఈ ఎల్బీ స్టేడియంలోనే తాము ప్రతిరోజు ఇక్కడ కోచింగ్ కోసం వస్తుంటాము, కానీ ఇక్కడ ఏదో ఒక సభలు జరిగి ఫంక్షన్లు జరగడం వల్ల తమకి ఎన్నో రోజుల వ్యవధి అంటే ఒక వారం 10 రోజుల వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది, ప్రాక్టీస్ చేయలేకపోతున్నామని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంతటి ఎంతో స్పోర్ట్స్ స్పిరిట్ ఉన్న ఈ గ్రౌండ్ ఇతర కార్యక్రమాలకు కాకుండా స్పోర్ట్స్కి సంబంధించిందే ఇవ్వాలి. అప్పుడైతే అంటే క్రికెట్ ఎంతోమంది క్రికెట్ దిగ్గజాలు ఇదే స్టేడియంలో ఆడారు కాబట్టి తాము ఇక్కడే ఆడి వారి స్థాయికి చేరుకుందామని కూడా వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్బీ స్టేడియానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇక్కడ సభలని వివిధ ఫంక్షన్లు కూడా నిర్వహించింది. ఇక కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రమాణ స్వీకారం నుంచి మొదలుపెట్టుకొని వివిధ కార్యక్రమాలను కూడా ఇక్కడే ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తుంది. దీంతో రేపటి భారతదేశ స్థాయిని అంతర్జాతీయంగా తీసుకెళ్లే రేపటి తరం యువ ప్లేయర్లందరూ కూడా వారొక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గచ్చిబౌలిలో స్టేడియం ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి సిటీ సెంటర్ నుంచి అంత దూరం దాదాపు 30 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ అది అందరికీ అందుబాటులో ఉండదు. ఓన్లీ హైదరాబాద్కి వెస్ట్న అక్కడ ఉండడంతో అది కొంతమందికి అందుబాటులో ఉంటుంది. అదే హైదరాబాద్ సెంటర్లో హైదరాబాద్ని ఎంతో హైదరాబాద్ స్థాయి అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న స్థానాల్లో ఒకటిగా చేరింది. హైదరాబాద్ పేరు కూడా అంతటా మారుమవుతుంది. ఇలాంటి క్రమంలో ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఎల్బీ స్టేడియంని పట్టించుకోకపోవడం కరెక్ట్ కాదని కూడా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్న పిల్లలు అదేవిధంగా కోచ్లు వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోచ్లు కూడా రాబోయే రోజుల్లోనైనా ప్రభుత్వం ఎలాంటి ప్రచారాలకు ఇక్కడ తావివ్వకుండా కేవలం పూర్వ వైభవం తీసుకొచ్చి స్పోర్ట్స్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర.